Let us turn to John chapter 6 verse 64. దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం చూస్తాం. యోహాను 6:64. The Lord knew from the beginning who those were who did not believe and who it was who would betray him. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారు ఎవరో, తన్ను అప్పగించబోవాడు ఎవడో మొదటి నుంచి ప్రభువుకు తెలుసు. This is talking of Judas Iscariot. ఈ యొక్క మాటలు ఇస్కరియోతు యోధా గురించి చెప్పబడ్డాయి. His name has gone down in history as a betrayer. ఇస్కరియోతు యోధా గురించి గుర్తుండిపోయిన మాట ఏంటంటే అప్పగించిన వాడు అనే విధంగా గుర్తుండిపోయాడు. He was the treasurer among the 12 disciples and he used to steal from that money. ఆ యొక్క 12 శిష్యులలో ఆ యొక్క డబ్బు విషయంలో అతన్ని కొంత కోశాధికారిగా నియమించారు. అయితే ఆ డబ్బుని అతను దొంగిలిస్తూ ఉండేవాడు. He's probably the only disciple mentioned in the book of Psalm. అలాగే కీర్తన గ్రంథంలో ఇతని గురించి రాయబడింది. Psalm 41:9 says, even my close friend whom I trusted, who ate my bread, has lifted his heel against me. కీర్తనలు 41:9లో ప్రవచనాత్మకంగా ముందుగానే ఇతని గురించి రాయబడింది. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమను ఎత్తెను. You see, this verse says the Lord knew from the beginning who is going to betray him. కాబట్టి ఈ వచనం ప్రకారం ప్రభువుని అప్పగించబోవాడు ఎవడో ప్రభువుకి ముందుగానే తెలుసు. So we have some difficult questions. కాబట్టి ఇప్పుడు కొన్ని ఆందోళనకరమైన ప్రశ్నలు మనం కలిగి ఉంటాం. If the Lord knew from the beginning that Judas would betray him, then why did he choose Judas as his disciple? ఇస్కరియోతు యూదా ప్రభువారిని అప్పగించబోయేవాడని తెలిసినప్పటికీ కూడా ప్రభు ఎందుకు అతన్ని శిష్యులలో ఒకనిగా చేర్చుకున్నారు? Why did God choose his own betrayer to be part of his disciples? కాబట్టి తనను అప్పగించబోయే వ్యక్తిని తన యొక్క శిష్యులలో ఒక భాగంగా ప్రభు ఎందుకు చేర్చుకున్నారు అనే ప్రశ్న మనకు ఉంటుంది. And most importantly, what does God has to teach us through this choosing someone whom he knew would betray him? ప్రాముఖ్యంగా ప్రభువారిని అప్పగించబోయే వ్యక్తిని ఈ విధంగా చేర్చుకోవడం ద్వారా ప్రభు మనకేం బోధిస్తున్నారు అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So let us look at 5 reasons why the Lord chose Judas, and this is for our edification. కాబట్టి మనల్ని బలపరుచుకోవడానికి ఆత్మీయంగా ప్రభువారు ఇస్కరియోతు యోధాని ఎందుకు చేర్చుకున్నారో కనీసం 5 విషయాల్ని మనం ధ్యానిద్దాం. Judas is a man whom we love to hate, but if you really look, we see Judas in ourselves also. సహజంగానే ఇస్కరియోతు యోధాని మనం ద్వేషిస్తూ ఉంటాం. అయితే మనం పరీక్షించి చూసినప్పుడు ఇస్కరియోతు యోధా స్థానంలో మనల్ని ఊహించుకోవచ్చు. So first reason why the Lord chose Judas, మొదటిగా ఎందుకు ఇస్కరియోతు యోధాని ప్రభు ఎన్నుకున్నాడో మొదటి విషయం చూద్దాం. is to show that scripture cannot be broken, prophecies will be fulfilled. దేవుని యొక్క వాక్యము తప్పిపోకుండా ప్రవచనాలు నెరవేరటానికి దేవుడు ఇస్కరియోతు యోధాని ఎన్నుకున్నాడు. This is to show us what is told in the Old Testament will take place. పాత నిబంధన గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అది జరిగించడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. You know, if you see John 13:18, he says, I am not referring to all of you, I know whom I have chosen, but this is to fulfill scripture. కాబట్టి యోహాను 13:18లో చూసినట్లయితే లేఖనము నెరవేరుటకై ఇలాగ జరిగిన నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడిమ ఎత్తును అని రాయబడింది. Peter also in Acts 1:16 says scripture had to be fulfilled concerning Judas. కాబట్టి ఇస్కరియోతు యోధాను గురించిన వాక్యము నెరవేరవాలని లేఖనము నెరవేరవాలని పేతురు కూడా అపోస్తలుల కార్యాలు 1:16లో పలికాడు. And the Lord Jesus, as he took every step toward the cross, each scripture was being fulfilled. కాబట్టి ప్రభువారు ఆ యొక్క శిలువ వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క లేఖనం కూడా నెరవేరినట్లుగా ఆయన ప్రభువారు జరిగించారు. You see, the Bible is full of prophecies. దేవుని వాక్యం చూసినట్లయితే అనేకమైన ప్రవచనాలు కలిగి ఉంది. 782 years before the Lord was born, prophet Micah said that he will be born in Bethlehem. ప్రభు అయిన యేసు వారు జన్మించక మునుపు 782 సంవత్సరాల క్రితమే మీకా ప్రవక్త ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచించాడు. Micah 5:2 says that. ఆ విషయాలు మీకా 5:2లో చూస్తాం. But Joseph and Mary were staying in Nazareth. So how will the Lord be born in Bethlehem?
కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే యోసేపు మరియలు మరి నజరేతు పట్టణంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభువారు ఏ విధంగా బెత్లెహేంలో జన్మించగలడు? The Lord God made the Roman Emperor Augustus to decree that a census be taken and everybody should go to his hometown. ప్రతి వారు కూడా వాళ్ళ యొక్క పట్టణాలలో జనసంఖ్యలో లెక్కించబడవలసి ఉన్నదని అప్పుడు పాలిస్తున్న రోమా సామ్రాజ్య అధిపతి అయిన ఆ యొక్క అగస్టస్ అనే ఆ వ్యక్తి ఆ ఆజ్ఞను జారీ చేశాడు. And Mary and Joseph's hometown was Bethlehem, so they had to go there. కాబట్టి ఇప్పుడు యోసేపు యొక్క తన యొక్క పట్టణమైన బెత్లెహేముకి యోసేపు మరియలు వెళ్ళవలసి వచ్చింది. You see, this is to prove scripture cannot be broken. God is sovereign. కాబట్టి సర్వాధికారి అయిన సార్వభౌముడైన ప్రభువారు ఈ విధంగా ప్రవచనాలని నెరవేర్చడానికి జరిగిస్తూ వచ్చారు. You see, they say when the Bible was written, more than 30% of it was prophecy. That means things the Bible wrote of things that were yet to happen. ఈ యొక్క చాలా మంది ఏం చెప్తారంటే దేవుని యొక్క వాక్యం రాయబడిన విధానం చూసినట్లయితే 30% అందులో ప్రవచనాలే ఉన్నాయని చెప్తూ ఉంటారు. Approximately 2,500 prophecies appear in the Bible, and also almost 2,000 is already fulfilled. అలాగే చాలా మంది ఏమంటారంటే 2,500 ప్రవచనాలు ఇందులో రాయబడ్డాయి, వాటిలో సుమారుగా 2,000 నెరవేర్చబడ్డాయి, అవి నిజమయ్యాయి అని కూడా చెప్తూ ఉన్నారు. And it's fulfilled without errors. ఎటువంటి తప్పిదము లేకుండా ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. Why? ఎందుకు? To show to us that the rest also will come true. You can believe what is written without a shadow of doubt. కాబట్టి ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ఇక మిగిలిన కూడా నెరవేర్చబడతాయని తెలియజేయబడటానికి ఇది మనకి సాయం చేస్తుంది. You know, the second coming is going to happen. రెండో రాకడ రాబోతూ ఉంది. Eternal life is reality. నిత్య జీవం అనేది ఎంతో నిజమైనది, వాస్తవమైనది. Believe it and be prepared today. కాబట్టి విశ్వాసం నుంచి మనం ఎంతో సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. You know, and most likely we are living in the end times. అలాగే మనం అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. Because most of the things previous generations could not understand, we are able to understand. చాలా విషయాలు మనకు ముందున్న తరాలు అర్థం చేసుకోలేని విషయాలు అన్ని కూడా ఈ రోజున మనం మన తరంలో అర్థం చేసుకుంటూ For గ్రహించుకుంటున్నాం. example, Zechariah 14:12, ఉదాహరణకి జకర్యా గ్రంథం 14:12 చూసినట్లయితే something that is going to happen in the end times. అంత్య దినాల్లో జరగబోయే విషయం ఇక్కడ ప్రవచనాత్మకంగా రాయబడింది. You can read. మరియు యెహోవా జకర్యా 14:12 మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జనములందరినీ ఇలాగున మొత్తును, వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కనుతొరలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. You realize what this is talking about? దేని గురించి ఈ మాటలు రాయబడుతున్నాయో మీకు గ్రహింపగలుగుతుందా? Saying while you are standing, your flesh and eyes and tongue will rot. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే దేహములు కన్ను తొరలలో కన్నులు అలాగే నాలుకలు కుళ్ళిపోనని రాయబడింది. It means that death will be so fast that while you are standing, you will be dead even before your body hits the ground. ఈ యొక్క మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే మన యొక్క దేహంలో నేలకు తాకక మునిపే మరణం వేగంగా మనిషిని ఆవరిస్తుందని రాయబడింది. Now think of it. In all the history of the world, what can cause such a death? అసలు ఇటువంటి మరణాన్ని ప్రపంచ యొక్క చరిత్రను ఆలోచించినట్లయితే మనకు ఏది కలిగించగలదు ఇటువంటి మరణాన్ని మనం ఆలోచించాలి. Beginning of man, from the beginning of man. ఈ యొక్క మానవ యొక్క చరిత్ర ఆరంభం నుంచి గమనించినప్పటికీ కూడా ఎటువంటి మరణం ఈ విధంగా చేయగలదు మనిషిని? You know, you couldn't imagine till the last about 100 years. ఇంతకు ముందు పూర్వం ఒక 1000 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం చూసినట్లయితే ఇటువంటి మరణం మనకు తెలియదు. But today we know if a nuclear bomb explodes, this is the kind of heat it generates, that while you're standing before your body falls to the ground, you'll be dead. అయితే ఈ రోజున మనం గ్రహించుకోగలము ఈ విధంగా మరణము ఒక న్యూక్లియర్ బాంబు కలిగించే అత్యంతమైన వేడిమి వల్లనే ఈ విధంగా మరణాలు చోటు చేసుకుంటాయని మనం గ్రహించుకోగలుగుతున్నాం. What was not known in the previous century is clearly known now. ఇంతకు ముందు శతాబ్దాలలో తెలియబడిన విషయాలు ఈ రోజున తెలియబడుతూ ఉన్నాయి. Scholars say if you compare the Bible's prophecy with secular history, 90% of biblical prophecy is aimed at this generation. చాలా మంది యొక్క స్కాలర్స్ ఏమంటున్నారంటే 90% ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రపంచ చరిత్రతో పోల్చి చూసినట్లయితే ఇందులో 90% నెరవేరుస్తూ వచ్చాయి, మిగిలిన ఈ తరంలో జరుగుతాయని వాళ్ళు చెప్తారు. 90% ఈ తరంలోనే ఏం చేశారు. 90% 90%
has been fulfilled in this generation. ఈ తరంలోనే 90% ప్రవచనాలు నెరవేరబడ్డాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. The 2000 prophecies that were fulfilled, 90% is aimed at this generation. నెరవేరిన 2000 ప్రవచనాలలో 90% ప్రవచనాలు ఈ తరంలో నెరవేరాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. That is why they say this generation is most likely the last generation. కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే చాలా వరకు ఈ యొక్క తరం యొక్క చివరి తరంగా చెప్పబడుతూ ఉంది. Because scripture cannot be broken. ఎందుకంటే లేఖనాలు ఎప్పుడు కూడా తప్పిపోవు. What God says will come true. ప్రభు ఏదైతే పలికాడో అది వాస్తవ రూపాన్ని దాల్చుతుంది. So that is the first thing. Scripture will be fulfilled, so let us live prepared lives. కాబట్టి 5 విషయాలలో ఇది మొదటి విషయం. దేవుని వాక్యం తప్పిపోదు కాబట్టి మనం సిద్ధపడిన జీవితాలు జీవించాలి. The second reason why the Lord chose Judas, ఎందుకు యోధాని ప్రభు వారు ఎన్నుకున్నారో రెండో విషయం ఏంటంటే to show that even the most terrible sins is to further God's purposes. భయంకరమైన పాపాలు కూడా దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేరుస్తాయని రుజువు చేయడానికి ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు. You see, the murder of the sinless Son of God was the wickedest act in history. ప్రభు ఏమాత్రం పాపం లేని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువేయటం అన్నది ఎంత క్రూరమైన పాపంగా చూస్తూ ఉన్నాం. And yet it was part of God's saving plan. అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆ ప్రభు యొక్క మరణము ఒక భాగంగా ఉంది. Everything that happens, let it be murder, let it be persecution, is under God's sovereignty. మరణమే ప్రతిదీ కూడా ప్రతి కార్యం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉంది. Let's read Acts 4:27 and 28. అపోస్తల కార్యాలు 4:27-28. అపోస్తల కార్యాలు 4:27-28 చూస్తాం. Indeed, Herod and Pontius Pilate met together with the Gentiles and the people of Israel in this city to conspire against your holy servant Jesus, whom you anointed. They did what your power and will had decided beforehand should happen. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. They did what you had already decided should happen. నువ్వు వేటినైతే జరగవాలని ముందుగా నిర్ణయించావో నీ సంకల్పం నిర్ణయించిందో వాటిని వాళ్ళు జరిగించారు అని రాయబడింది. Remember, people may persecute us, they may abuse us, they may kill us and think they are having the upper hand, but they don't realize that they are actually serving the Almighty God himself. కాబట్టి మనుషులు మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు శ్రమపరుస్తూ ఉన్నప్పుడు మనల్ని చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే మహోన్నతుడైన దేవుని యొక్క అధికారం కిందే వాళ్ళు జరిగిస్తూ ఉన్నారని గ్రహించుకోవాలి. Even the most horrible sins in this world has been used by God for his saving purpose. కాబట్టి దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో ఈ లోకంలో జరిగిన ఈ యొక్క సమాజంలో జరిగిన అత్యంత క్రూరమైన వాటిని కూడా ప్రభువారు ఉపయోగిస్తూ ఉన్నారు. Even as human beings, do we not allow dangerous things to exist because it is beneficial for us? మానవులంగా ఏదైనా ప్రమాదకరమైన వాటిని మనం అనుమతిస్తామా మన యొక్క క్షేమం కోసం? We allow. మనం అనుమతిస్తాం. We allow. మనం as human beings also we allow. మానవులంగా మనం కూడా కొన్ని కఠినమైన పరిస్థితుల్ని ప్రమాదాలని మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటాం క్షేమం కోసం. For example, fire and electricity. Millions have died because of them. Lakhs of people have died. Has man stopped using that? ఉదాహరణకి చూసినట్లయితే అగ్ని కానీ కరెంట్ కానీ మనం ఎంతో మంది చనిపోయినప్పటికీ కూడా ఉపయోగిస్తూనే ఉన్నాం, వాటిని వాడటం మానేయలేదు. Because it serves useful things, useful purposes. ఎందుకంటే అవి ఎంతో మంచి పనుల్ని అవసరమైన వాటిని జరిగిస్తాయి కాబట్టి మనం ఇంకా వాటిని వాడుతూనే ఉన్నాం. Many people who never think of God are suddenly taken to hospital with a serious illness. చాలా మంది ప్రభుని ఎరగని వారిని అనుకోకుండా అకస్మాత్తుగా వాళ్ళని హాస్పిటల్కి రోగం చేత తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. Then all of a sudden they begin to think of God. అప్పుడు వాళ్ళు అనుకోకుండా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. They turn to the Lord Jesus and they are saved. ఆ విధంగా ప్రభు వైపు వారు తిరిగి రక్షించబడుతూ ఉంటారు. And when believers sin, many times God uses evil and wicked people to bring trouble into their lives. అలాగే చాలా సార్లు ప్రభువారు విశ్వాసుల జీవితాల్లోనికి వారి యొక్క క్షేమం కోసం అనేక ఇబ్బందులు పెట్టే మనుషుల్ని ప్రభువారు తీసుకొస్తూ ఉంటారు. And that is to purify us. అది విశ్వాసుల్ని పరిశుద్ధపరచడానికే దేవుడు అలా చేస్తూ ఉంటారు. Cleanse our wrong attitude. మన యొక్క కాని వైఖరుల్ని శుద్ధి చేయడానికి ప్రభువారు అలా చేస్తూ ఉంటారు. It's a great lesson for us to remember. Whatever happens only because God allowed it.
కాబట్టి మన జీవితాలలో ఏది జరిగినా కూడా ప్రభువారు దాన్ని అనుమతిస్తేనే జరుగుతుంది అని మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. That is why when you go through difficult times and tough times, our first response must be to go to the Lord's feet and examine ourselves. కాబట్టి ఏదైనా కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మొదటగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి దాని గురించి ఆలోచన చేయటం. And change where God is showing us to change. ఎక్కడైతే ప్రభువారు చూపిస్తున్నారో ఆయా ప్రాంతాలలో మనల్ని మనం మార్చుకోవాలి. That is the fastest way to deliverance. అది ఆ యొక్క పరిస్థితి నుంచి రావడానికి అత్యంత వేగవంతమైన ఒక పరిష్కారంగా నీకు కనిపిస్తుంది. So that's the second reason why God chose Judas. Even the most terrible things can be used to further God's purposes. కాబట్టి అత్యంత భయంకరమైన విషయాలను కూడా ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు యూదాని ఎన్నుకున్నాడు అన్నది రెండో విషయంగా ఉంది. The third reason why God chose Judas, మూడవదిగా ఎందుకు యూదాని ప్రభువారు ఎన్నుకున్నారంటే to show us that don't mistake religious activity for saving faith. మతానుసారమైన కార్యక్రమాలు రక్షించే విశ్వాసంగా ఉండవు అని తెలియజేయడానికి ప్రభువారు అతన్ని ఎన్నుకున్నాడు. You see, God included Judas in his closest people. He gave him the power to cast out demons and heal diseases also. రోగాల్ని స్వస్థపరచడానికి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి కూడా ప్రభువారు మరి ఇస్కరియోతు యోధాకి ప్రభువారు అధికారం ఇచ్చాడు. He walked with the Lord for 3 years. 3 సంవత్సరాల పాటు యోధా ప్రభువారి వెంట నడిచాడు. They would have eaten together. They may have laughed together. వారు కలిసి భోజనం చేస్తుంటారు, కలిసి అనేక సార్లు నవ్వుకుని ఉంటారు. What a privilege Judas enjoyed. కాబట్టి ఎంత ఆధిక్యత ఇప్పుడు ఇస్కరియోతు యోధా కలిగి ఉన్నాడు But జీవితంలో. what he enjoyed was of no benefit for him because he didn't have that relationship. He only had a religious activity. అయితే యూదా కలిగి ఉన్న ఈ మతానుసారమైన కార్యక్రమాలు అన్ని కూడా ఎటువంటి లాభం అతనికి సమకూర్చలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వంతో సజీవమైన సంబంధం అతను కలిగి లేడు. Don't mistake your religious activity for saving faith. కాబట్టి నీ మతపరమైన కార్యక్రమాలను జరిగించేవన్నీ కూడా నిన్ను రక్షించే విశ్వాసంగా ఉన్నాయని నువ్వు తలంచొద్దు. Saving faith changes you. రక్షించే విశ్వాసం నేను ఎప్పుడు కూడా అనుదినము మారుస్తూ ఉంటుంది. In Matthew 7:22-23, the Lord says, on that day many will say to me, Lord, did we not prophesy in your name? Did we not do miracles in your name? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువారు అంటారు, అనేకులు ఆ రోజున ప్రభువాన్ని చూసి నీ నామంలో మేము ఆ కార్యాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదని పలుకుతూ ఉంటారు వాళ్ళు. Judas was in this category. అయితే ఆ గుంపులోనికి ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడా చేరినట్లుగా చూస్తాం. And the Lord says, I never knew you. ప్రభువారు అంటారు, నేను మిమ్మల్ని ఎరుగను అంటారు ఆ రోజున. You know, this is a very sobering lesson to us. Let us be serious about our faith. It must be a faith that changes us. కాబట్టి ప్రభువారు పలుకుతున్న ఈ మాటలను బట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే మన యొక్క విశ్వాసం మనల్ని రక్షించేదిగా ఉండాలి. You don't mistake religious activity for saving faith. కాబట్టి నువ్వు జరిగించే కొన్ని మతపరమైన కార్యక్రమాలు అన్నిటిని బట్టి నువ్వు రక్షించబడతావని తప్పుగా ఎప్పుడు కూడా నువ్వు తలంచొద్దు. The fourth reason why the Lord chose Judas యూదాని ప్రభువారు ఎందుకు ఎన్నుకున్నారో నాలుగో విషయం is to show that though God is sovereign, there is a human responsibility. దేవుడు సార్వభౌమాధికారి అయినప్పటికీ కూడా మానవుని యొక్క బాధ్యత రక్షణ విషయంలో ఉంది అని తెలియజేయడానికి ప్రభువారు ఇక్కడ ఎన్నుకున్నారు. Though Judas is already foretold about as the person who would betray the Lord Jesus Christ. ప్రభువారిని ఒక వ్యక్తి అప్పగించబోతూ ఉన్నాడని యోధా గురించి చెప్పబడినప్పటికీ But he was guilty of his own choices, own actions. యోధాకి తనకు సొంతంగా ఎంచుకోవాల్సిన ఎంపికలు ఇవ్వబడ్డాయి. You know, God does not want anyone to perish. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. 3 Peter 3:9, we also saw at the table another verse from Ezekiel. Here 2 Peter 3:9 says, the Lord is patient with you. He does not want anyone to perish, but everyone to come to repentance. ఎహెజ్కేలు గ్రంథం బల్ల కార్యక్రమంలో చూసాం. అలాగే ఇప్పుడు 2 పేతురు 3:9లో చూసినట్లయితే ఎవరు నశించవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. God is not willing that even Judas should perish. కాబట్టి ఇస్కరియోతు యోధా కూడా మరణించడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. You see, God's forgiveness is not dependent on what we did. His forgiveness, he does not see whether we deserve forgiveness. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ అనేది మనం జరిగించే వాటి మీద మన యొక్క యోగ్యతల మీద ఆధారపడలేదు, కానీ ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. God's forgiveness is based on his grace. That's all. ఆయన కృపను బట్టి ఆయన మనుషుల్ని క్షమిస్తూ ఉంటారు. That means Judas could have chosen not to betray. కాబట్టి ప్రభువారిని అప్పగించకుండా ఉండే ఎంపిక యోధా చేసుకోవాలంటే. If he had chosen not to betray, God may have chosen someone else. ఒకవేళ యోధా ఆ విధంగా ప్రభువారిని అప్పగించాలని ఎంపిక చేసుకొని పోంటే మరొక వ్యక్తిని దేవుడు ఆ యొక్క స్థలంలోకి తెచ్చి ఉండేవాడేమో. Matthew 27:4, Judas says, I have sinned by betraying innocent blood. మత్తయి 27:4లో ఇస్కరియోతు యోధా అంటాడు,
నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేశాను అంటున్నాడు. That means he knows it's a choice he made. కాబట్టి ఇప్పుడు తను గ్రహించుకుంటున్న విషయం ఏంటంటే తాను పాపం చేశాడు, తన యొక్క ఎంపికను ఆ విధంగా ఉపయోగించుకున్నాడని గ్రహించుకుంటున్నాడు. Many people say Judas is, what can he do? His name is there. Judas doesn't say that, what can I do? He said, I have betrayed innocent men. That means I am suffering for my choices. కాబట్టి యోధ ఒప్పుకుంటూ ఉన్నాడు, నా యొక్క ఎంపికలు, నా యొక్క తప్పుడు ఎంపికలను బట్టి నేను బాధపడుతూ ఉన్నాను, నేను నిరపరాధ రక్తం అప్పగించాను అని ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు. You see, nobody is predestined for hell. కాబట్టి నరకానికి పంపబడాలని ముందుగా ఎవరు కూడా దేవుని చేత నిర్ణయించబడరు. Hell is those who are deliberately chosen to reject the Lord Jesus Christ. ఎవరైతే అదే పరిగా ప్రభువారిని రక్షకుడిగా ఉండకుండా తిరస్కరిస్తూ ఉంటారో వాళ్ళు నరకానికి వెళ్తూ ఉంటారు. Nobody is predestined for hell. Hell is for those who reject the Savior. కాబట్టి రక్షకుడిని తిరస్కరించిన వారే నరకానికి వెళ్తారే కానీ ముందస్తుగా దేవుని చేత వీళ్ళు నరకానికి వెళ్ళాలి అని నిర్ణయించబడలేదు. So that's the fourth aspect. God's sovereignty and human responsibility go hand in hand. కాబట్టి ఇది నాలుగో విషయము, మనిషి యొక్క బాధ్యత, దేవుని యొక్క సార్వభౌమాధికారం రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. The fifth reason ఐదో విషయం why the Lord chose Judas is to show us that the love of money can corrupt our souls if you're not careful. ధనాశ మనల్ని పాడు చేస్తుంది, మనం జాగ్రత్తగా లేకపోతే అనే విషయం మనం ఇక్కడ చూస్తాం. Judas is an example of the terrible power of the love of money and how it can blind you to the things that are really valuable. కాబట్టి యూదా జీవితంలో మనం చూసినట్లయితే ఒక ఉదాహరణగా ఉంది. ధనం పట్ల ఉండే ఆశ ఒక భయంకరమైన శిక్షను తీసుకొస్తుంది, మనల్ని ఎంతో గుడ్డివారిగా అది మారుస్తుందని మనం చూస్తున్నాం. Working under the Lord, ministering under the Lord, he chose to steal the money. ప్రభు యొక్క అధికారం కింద పనిచేస్తూ ప్రభు దగ్గర ఉంటూనే ధనాన్ని దొంగిలించే వాడిగా యూదా మారిపోయాడు. See the terrible power of money. కాబట్టి ధనం యొక్క గొప్ప భయంకరమైన శక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. Jesus loved money more than the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ధనాన్ని యూదా ప్రేమించాడు. Can we be guilty of this? ఈ విషయంలో మనం కూడా ఆ విధంగానే అపరాధులంగా Much more than we think. Much more than we think. ఎంతో మనం ఆలోచన చేయాలి, లేదా మనం ఆలోచించిన దానికంటే ఎక్కువగా బహుశా బలహీనంగా ఉన్నామేమో. And Judas got his chance. 30 pieces of silver is all it took to sell the Lord Jesus Christ. కాబట్టి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో యూదా 30 వెండి నాణేలను ఎన్నుకున్నాడు ప్రభువారిని అప్పగించడానికి. You know, we should tremble at that thought. Money has such a power to destroy your life. కాబట్టి ఈ యొక్క విషయాలు గ్రహించుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏంటంటే డబ్బుకి మన యొక్క జీవితాన్ని పాడు చేసేంత శక్తి కలిగి ఉంది. Money has a terrible power to blind us to what is beautiful and precious in life. మన యొక్క జీవితంలో దేవుని యొక్క విషయాలు ఎంత ప్రశస్తమైనవో చూడకుండా మన జీవితాన్ని పాడు చేసే అంత శక్తి ధనానికి ఉంది. So what can be our 30 pieces of silver? అయితే మనం కలిగి ఉండే 30 వెండి నాణేలు ఏమై ఉండగలదు, ఎలా ఆలోచించగలం? The money choices we make outside God's will is our 30 pieces of silver. దేవుని యొక్క చిత్తానికి వెలుపల ధనం గురించి మనం చేసే ఆలోచనలే, మన తలంపులే ఆ 30 వెండి నాణాలుగా మనం చెప్పవచ్చు. Have you sold a lot for money in our offices, in our business dealings? నీ యొక్క సంస్థల్లో పనిచేసే ప్రభు ధనం కోసం నువ్వు ప్రభు వారిని అమ్మేసే వ్యక్తిగా ఉన్నావా? In your marriage proposals? నీ యొక్క వివాహ విషయాలలో, in your studies, in your desire to go abroad? నీ యొక్క చదువు విషయంలో గానీ లేదా విదేశాలకు వెళ్లే విషయంలో గానీ ప్రభువుని అమ్మేసే వ్యక్తిగా ఉన్నావా? In your fight for property with family? లేదా ఆస్తిపాస్తుల తగాదాల విషయంలో ప్రభువుని అమ్మేసే వ్యక్తిగా ఉన్నావా? Does our desires overrule God's will? లేదా మన యొక్క కోరికలు దేవుని యొక్క చిత్తానికి మరి ఎత్తుగాను దేవుని యొక్క చిత్తానికి వెలుపల వెళ్తూ ఉన్నాయా? The rich young ruler chose money over the Lord Jesus Christ. యవన ధనవంతుడికి అవకాశం లభించినప్పుడు అతడు ప్రభు కంటే బదులుగా అతని యొక్క ధనాన్ని ఆస్తే కోరుకున్నాడు. Because he thought what the Lord was offering was less than what he already had. తను అనుకున్నది ఏంటంటే ప్రభువారు ఇవ్వజూపే దానికంటే నా దగ్గర ఉన్నది అత్యంతమైనది ఎక్కువైనదని తను తలంచాడు. He did not realize the value of what God was offering him. ప్రభువారు అతనికి ఇవ్వజూపుతున్న ఆ నిత్యజీవం యొక్క విలువను అతను ఆ రోజున గ్రహించుకోలేదు. In the incident of the demon possessed man, అలాగే దయ్యం పట్టిన వ్యక్తి యొక్క సమాధుల్లో ఉన్న ఆ పరిస్థితిని గమనిస్తే the Lord did a great miracle, but when the people of Gerasenes came, what did they tell him? ప్రభు గొప్ప అద్భుతం జరిగించినప్పటికీ అక్కడ గెరాసీనులు వచ్చి వాళ్ళు ఏమన్నారు? They pleaded with the Lord to go away because the pigs got drowned. వాళ్ళ యొక్క పందులు ఆ యొక్క నీళ్ళలో మునిగిపోయామని ప్రభు వారిని అక్కడి నుంచి వెళ్ళమని, దయచేసి వెళ్ళమని బ్రతిమాలుకున్నారు. They chose money over the Savior. రక్షకుని కంటే బదులుగా వాళ్ళు ధనాన్ని కోరుకున్నారు. You know, the tragedy of this incident is not the demon possessed man. He was delivered. అక్కడ జరిగిన విషాదం మనం చూసినట్లయితే ఆ యొక్క
దయ్యం పట్టిన వ్యక్తి కలిగి ఉన్న విషాదం కాదు, ఎందుకంటే అతడు స్వస్థపరచబడ్డాడు. The tragedy of the story is the people who rejected the opportunity to receive God into their lives. ప్రభువారిని వారి యొక్క జీవితాల్లోనికి రక్షకుడిగా అంగీకరించడానికి తిరస్కరించిన ఆ వ్యక్తులే విషాదం కలిగి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రభువారిని తిరస్కరించారు. They made a money choice. వాళ్ళు ధనాన్ని ఎంపిక చేసుకున్నారు. You know, the money choices we make outside God's will are our picks. దేవుని మన చిత్తానికి పందులు, దేవుని చిత్తానికి వెలుపల మనం చేసుకునే ఎంపికలన్నీ కూడా మనం కోరుకునే ఆ గెరాసీనులు కోరుకున్నట్లుగా మనం కోరుకునే పందులై ఉన్నాయి. There are 30 pieces of silver. అలాగే 30 వెండి నాణాలుగా మన యొక్క ఎంపికలు ఉంటూ ఉంటాయి. Let us examine our motives. We may be more guilty than we think. కాబట్టి మనం ఆలోచించిన దానికంటే ఎక్కువగా, మనం గ్రహించుకున్న దానికంటే ఎక్కువగా ఈ విషయాలలో ఇస్కరియోతు యోధా వలె అపరాధులుగా ఎంచబడుతూ ఉన్నామేమో. So we saw 5 reasons. ఈ యొక్క 5 విషయాలు ఈ విధంగా ఉన్నాయి. So now let's go to one last thing before you close. How close do you think Judas came to salvation? మరొక విషయం మనం ఇక్కడ ధ్యానించుకుందాం. ఏంటంటే అసలు రక్షణకు ఎంత సమీపంగా ఇస్కరియోతు యోధా వచ్చాడు లేదా తేబడ్డాడు? Matthew 27:5 says, Judas threw the money on the floor of the temple and went out and hanged himself. మత్తయి సువార్త 27:5లో చెప్పబడింది, తన యొక్క ధనాన్ని అక్కడ పారవేసి వెళ్లి ఉరిపెట్టుకున్నాడు అని రాయబడింది. Here we discover Judas hung himself even before Pilate finished questioning the Lord. He was dead. ప్రభువారిని పిలాతు ప్రశ్నించడానికి ముందుగానే ఇస్కరియోతు యోధా వెళ్లి ఉరిపెట్టుకొని చనిపోయాడు. Before the Barabbas was released, Judas was dead. పిలాతు ఆ యొక్క బరబ్బాను విడుదల చేయడానికి ముందుగానే ఇస్కరియోతు యోధా ఉరిపెట్టుకొని చనిపోయాడు. Before the Lord was whipped and scourged and the crown of nail was pushed on his head, Judas was dead before that. ప్రభువారిని ఆ యొక్క కొరడాలతో కొట్టి ఆ ముళ్ళ కిరీటం ధరింపజేసి శ్రమ పెట్టడానికి ముందుగానే ఇస్కరియోతు యోధా మరణించాడు. Before the Lord was nailed on the cross, Judas was dead. ఆ యొక్క ప్రభువారిని ఆ యొక్క శిలువకు కొట్టడానికి ముందుగానే ఈ ఇస్కరియోతు యోధా చనిపోయాడు. What am I trying to say? ఇక్కడ ఉన్న విషయం ఏంటి గ్రహించుకోవడానికి? The real tragedy of Judas is this, that when the Lord looked down from the cross, he saw those who mocked him, those who spat on him, those who slapped him. And when the Lord said, Father, forgive them for they know not what they do, Judas was already dead. ప్రభువారు శిలువ మీద నుంచి ఆ యొక్క గొప్ప శ్రమలో తల వంచినప్పుడు ఆయన్ని హింసించిన వారు, ఆయన దూషించిన వారు, ఆయన చెంప మీద కొట్టిన వారు, ఆయన్ను ఎంతో గాయపరిచిన వారు అందరూ ఉన్నారు. ప్రభువారు వాళ్ళందరినీ చూసి, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారు, వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు అని అన్నాడు. అయితే ఆ స్థలానికి ఇస్కరియోతు యోధా తీసుకురాబడలేదు, అప్పటికే చనిపోయాడు. The most important thought is Judas missed that forgiveness. కాబట్టి ఇక్కడ ఉన్న తలంపు ఏంటంటే, గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఆయన కోల్పోయింది, యోధా కోల్పోయింది ఏంటంటే ప్రభు యొక్క క్షమాపణని కోల్పోయాడు. You see, in forgiveness, if you see doctrinally, 3 main things are required. క్షమాపణకు సిద్ధాంతపరంగా చూసినట్లయితే మూడు విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. One is acknowledgement for our sins. మొదటిగా మనకు పాపాలను ఒప్పుకోవటం. Second is a sense of remorse for our sins. రెండోదిగా పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడటం. And third is asking God for forgiveness and accepting that forgiveness offered. మూడోదిగా ప్రభు ఇవ్వజూపుతున్న ఆ క్షమాపణని అడిగి పొందుకోవటం. First step, he acknowledges sin. Judas qualified there. మొదటిగా పాపాలని ఒప్పుకోవటం. యోధా పాపాలను ఒప్పుకున్నాడు. He said, I have sinned, I have betrayed innocent blood. నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, పాపం చేశాను అన్నాడు. He didn't rationalize his gift. He didn't rationalize his guilt. He said, I've sinned. That's it. నేనేం పాపం చేశాను అని అనలేదులే గాని నేను పాపం చేశానని చెప్పాడు, ఒప్పుకున్నాడు. Was he filled with remorse also? అయితే పశ్చాత్తాపంతో కూడా నింపబడ్డాడని చెప్పగలమా? Yes, the same chapter. When he realized the Lord has been condemned to die, he was filled with remorse. That's why he threw the 30 pieces of silver and went and hanged himself. అవును, పశ్చాత్తాపంతో కూడా నింపబడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఆయన ప్రభువుని బట్టి పశ్చాత్తాపంలోకి వెళ్ళాడు. But he didn't bring, the Bible does not say that he brought himself to ask for forgiveness. అయితే ప్రభువారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినట్లుగా దేవుని వాక్యంలో రాయబడలేదు. You see, 2 out of 3 may be okay to pass in an exam, but for salvation, you need 3 out of 3. 3 విషయాల్లో 2 జరిగిస్తే లోకానుసారంగా పరీక్షల్లో మనం ఉత్తీర్ణులు అవుతామేమో కానీ దేవుని విషయాల్లో 3కి 3 జరిగించాలి. Many people don't come to this forgiveness point. Many people in church think, I don't need forgiveness, I'm not so bad. అనేక మంది సంఘాల్లో కూడా అనుకుంటూ ఉంటారు, నేను అంతగా చెడ్డవాడిని కాదు కాబట్టి నేను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదులే అనుకుంటూ ఉంటారు. Remember, that's a very dangerous game to play. అయితే అది ఎంతో ప్రమాదకరమైన విషయాన్ని గ్రహించుకోవాలి. Because if you miss the forgiveness of the Lord Jesus Christ, you will miss heaven. నువ్వు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవ్వజూపుతున్న క్షమాపణ కోల్పోయినట్లయితే దేవుని యొక్క పరలోకాన్ని నువ్వు కోల్పోతావు.
If you miss heaven, you will not miss hell. పరలోకాన్ని నువ్వు కోల్పోయినట్లయితే నిశ్చయంగా నువ్వు నరకంలోనికి ప్రవేశిస్తావు. And if you're going to hell, what does it matter 30 pieces of silver or 30,000 pieces of silver that you have today? నువ్వు ఒకవేళ నరకానికి వెళ్ళే మార్గంలో నువ్వు ఉన్నట్లయితే నీ దగ్గర ఉన్న 30 వెండి నాణాలతో ఉపయోగం లేదు. 30,000 వెండి నాణాలైనా నీకు లాభం కలగదు. Maybe Judas was filled with conflict, but the method he chose to resolve his conflict was not right. కాబట్టి ఇప్పుడు యోధా బహుశా ఆ పోరాటాన్ని హృదయంలో కలిగి ఉంటాడు కానీ దానికి ఆయన ఎంచుకున్న పరిష్కారం మాత్రం అది సరైన పరిష్కారం కాదు. Suicide never solves your problem. ఆత్మహత్యలు ఎప్పుడు కూడా సమస్యలకు పరిష్కారాన్ని తీసుకురావు. It only adds to the problems of those who are with you. నీతో ఉన్నవారికి అవి మరింత సమస్యలు తీసుకొస్తాయి తప్ప ఆత్మహత్య పరిష్కారాన్ని తీసుకురాదు. And you yourself may be in the danger of going to hell. అలాగే ఆత్మహత్య అనంతరం నరకానికి వెళ్ళే మార్గంలో కూడా నువ్వు ఉంటావు. Suicide won't take you to hell, but you may not be saved. That's what I meant. కాబట్టి ఆ నరకానికి వెళ్ళే మార్గంలో నువ్వు ఉండే ప్రమాదం ఉంది. You see, in a sense, the real mistake of Judas was not, in that sense, betraying the Lord Jesus Christ. కాబట్టి యోధా విషయాలు మనం చూసినట్లయితే ప్రభువారిని అప్పగించడం యోధా చేసిన ఓ పెద్ద తప్పుగా చెప్పటం లేదు. The greatest mistake is not that. అది అత్యంతమైన పాపం అది కాదు. His terrible mistake was refusing the restoration of the Lord Jesus Christ. అతని యొక్క అత్యంతమైన తప్పు తన జీవితంలో ఏంటంటే ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభు చేత బలపరచబడటం పునఃస్థాపించబడటం ఆయన చేసుకోలేదు. He didn't get that relationship straight. ఆ విధంగా బలపరచబడటానికి సరి చేసుకోవడానికి ప్రభువారితో సంబంధం అతను కలిగి లేడు. Don't you think if he asked for forgiveness, the Lord would have forgiven? నిజంగా అతడు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుంటే ప్రభు క్షమించరా అతన్ని? Just as Judas had a choice for himself, we all have this choice. కాబట్టి యోధా ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో ఎంపికల్ని కలిగి ఉన్నాడో ఆ విధంగా మనం కూడా మన యొక్క జీవితాలలో ఆత్మీయ ఎంపికల్ని కలిగి ఉన్నాం. And let us be careful in the life that we live. కాబట్టి మన యొక్క జీవితాలను బట్టి జాగ్రత్త కలిగి ఉందాం. Scriptures cannot be broken. It will be fulfilled. దేవుని యొక్క వాక్యము లేఖనాలు తప్పిపోవు, అవి నిశ్చయంగా నెరవేర్చబడతాయి. Also remember, your religious activity or the talk you do is not a proof of your saving faith. అలాగే నీ యొక్క మతపరమైన ఆసక్తితో కూడిన కార్యకలాపాలన్నీ కూడా నిన్ను రక్షించే విశ్వాసంగా ఉండనేరవు. And understand, God's sovereignty allows a freedom of choice, and you got to make that right choice. అలాగే దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకు ఎంపికలను ఇస్తూ ఉంటుంది. ఆ ఎంపికలకు మనమే బాధ్యులుగా ఉన్నాం. Also remember, the most terrible things that happens in the sovereignty of God. So learn to react in the right way. అలాగే ఎంత భయంకరమైన పాపాలు కార్యాలు జరుగుతున్నప్పటికీ అవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారం కింద ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. And for me personally, the love of money is the worst sin. Be very careful. Money has the terrible power to take you away from salvation. అలాగే ధనం పట్ల కలిగి ఉండే ఆశ, దురాశ అదెంతో భయంకరమైనది. అది రక్షణ నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్లే అంత భయంకరమైన శక్తి దానికి ఉంది అని గ్రహించుకోవాలి. We can be more guilty than we think. కాబట్టి మనం ఊహించుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదంలో మనం ఉన్నాము. అలాగే ఎక్కువ అపరాధులుగా మనం ఎంచబడుతూ ఉంటాం. Let us pray. ప్రార్థించుకుందాం. Let us examine ourselves in this area, especially in the area of our behavior. Are we religious people or are we sanctified people? Are we generous people? Or will we be willing to sell the Lord? Father, we thank you for your word. Even as we learned about Judas, spoke about Judas. How close we can be in being a Judas ourselves. Though this is a man we love to hate, but Lord, yet it is a picture of ourselves in so many ways. And help us to examine ourselves, get right with you. Work out the salvation with fear and trembling. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.